ఫ్రెండ్స్, పాస్కల్స్ లా ఏం చెప్తుంది? ప్రెషర్ అప్లైడ్ ఆన్ అన్ ఎన్క్లోజ్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ నేను ఒక ట్యూబ్ లో ఫ్లూయిడ్ ని ఎన్క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రెషర్ అప్లై చేస్తానో ఇక్కడ అంతే ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ప్రెషర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ పర్ ఏరియా. సో ఇక్కడ ఏరియా తక్కువ ఉంది కాబట్టి ఫోర్స్ కూడా తక్కువ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఫోర్స్ పర్ ఏరియా ఎంత ఉంటుందో ప్రెషర్, ఇక్కడ అంతే ప్రెషర్ ఫోర్స్ పర్ ఏరియా. కానీ ఇక్కడ ఏరియా ఎక్కువ కాబట్టి ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను చాలా ఈజీగా ఫోర్స్ అప్లై చేస్తాను, ఇది పైకి వచ్చేస్తుంది, పైకి వస్తుంది, పైకి వస్తుంది. కానీ ఇక్కడ అప్లై చేయాలంటే ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాలి. ఇక్కడ ఎక్కువ అప్లై చేయాలి, ఎక్కువ పెట్టాలి. చూడండి, పైకి వస్తుంది ఇలాగ. సో ఇది చూపించాలండి మీకు నేను. ఐ బ్రాట్ ఎ స్టోన్, హెవీ స్టోన్. ఇది చాలా హెవీ స్టోన్, ఇది హెవీ స్టోన్. దీన్ని దీని పెడతాను. ఇప్పుడు చూడండి, ప్రెషర్ అప్లై చేస్తాను. చూడండి, చాలా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తాను, వెరీ లెస్ ఫోర్స్. ఈ స్టోన్ రైజ్ అవుతుంది, చూసారా? ద స్టోన్ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్ చాలా తక్కువ ప్రెషర్తో. ఇప్పుడు కానీ నేను వదిలేసాను అనుకోండి, వదిలేస్తే ఏమవుతుందంటే ఈ స్టోన్ యొక్క ఫోర్స్ వల్ల పైకి వచ్చేస్తుంది. చూడండి, కమింగ్ అప్ అగైన్. నేను మళ్ళీ తక్కువ ఫోర్స్ పెడతాను, ఈజీ ఒక సింగిల్ ఫింగర్తో ఐఎమ్ ఏబుల్ టు ద స్టోన్. సో ఇదే లా హైడ్రాలిక్ జాక్స్ లో కూడా యూజ్ చేస్తారు. హైడ్రాలిక్ జాక్స్ లో చాలా హెవీ వెహికల్స్ మీరు చూడొచ్చు, కార్ టైర్ మార్చాలన్నా హెవీ వెహికల్స్ అయినా సింపుల్ లిఫ్ట్ చేస్తారు హైడ్రాలిక్ జాక్ తో. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తక్కువ ఏరియాలో ప్రెషర్ పెడతారు. దానివల్ల ఇక్కడ హెవీ ఎక్కువ ఏరియా ఉండడం వల్ల కారు మొత్తం లిఫ్ట్ అయిపోతుంది. సో దీస్ ద లా.